పొయ్యి పట్టుకోగానే అబ్బో అబ్బో ఇప్పుడు తాకద్దయ్యా అన్నారు స్వామి. గంట తర్వాత రోసిరెడ్డికి కాలి బొటిన వేలి కింద చిట్లి కుష్టు ప్రకటమైంది. ఆ రోగి యొక్క బాధను స్వామి తీసుకొనుండగా తాకిన ఫలితమని గుర్తించి అతడు 4 రోజులు గురుస్మరణ చేశాడు. అప్పుడు ఆ వ్యాధి తగ్గింది. ప్రారబ్ధం అనుభవించక తప్పదన్నప్పుడు భక్తుడు అనుభవించలేకుంటే సాయిబాబా వల్లే స్వామి కూడా ఆ బాధను తాము తీసుకొని అనుభవించేవారు. శకుంతలమ్మ గొలగమూడి కరణంగారి భార్య చాలా కాలం ఉబ్బసంతో బాధపడింది. 1000 కొద్దీ డబ్బు ఖర్చు చేసి చికిత్స చేయించినా తగ్గలేదు. అప్పుడు ఆమె స్వామితో చెప్పుకుంటే, అనికేపల్లి విడిచి వచ్చి ఇక్కడే స్థిరపడండి, నేను చెప్పిన దాకా గట్టిల్లు కట్టవద్దు, 10 రోజుల్లో నయమవుతుంది అన్నారు స్వామి. అలానే చేయడం వల్ల స్వామి